శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమర్చంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. నిన్నటి ఎపిసోడ్లో మనం హీరో అమర్నాథ్ గారి గురించి మాట్లాడుకున్నాం. అయితే వాళ్ళ పిల్లలు ఉన్నారు, శ్రీలక్ష్మి గారు, తర్వాత రాజేష్ గారి గురించి మాట్లాడుకున్నాం. అయితే ఫస్ట్ శ్రీలక్ష్మి గారి గురించి ఎందుకంటే ఆవిడ కుటుంబానికి ఆలంబన అయింది. ఆ తర్వాత తండ్రి పోయిన తర్వాత నాకు ఇక్కడండి శ్రీలక్ష్మి గారి విషయంలో ఇప్పుడు తల్లికి సపోర్ట్ ఏమడ ఈ మేజర్ తల్లికే కాదు కుటుంబానికండి, మొత్తం కుటుంబానికి ఒక తండ్రి పాత్ర తీసుకుంది శ్రీలక్ష్మి. ఎంత గొప్ప విషయం అది మెయిన్ అండి. తండ్రి పాత్ర తీసుకొని కానీ బయట మనకి హాస్య చిత్రాల్లో మనల్ని అందరూ అనుకుంటుంది, మనల్ని అందరూ నవ్వి, కానీ ఎంత డెప్త్ ఉన్న జీవితం అంటే ఆవిడది. సెంటిమెంట్ గా బాధ్యతగా కుటుంబం కోసం తన జీవితం ఒక విధంగా జీవితాన్ని త్యాగం చేసిన చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు జీవితాన్ని ఏం త్యాగం చేసిందో నేను చెప్తాను తర్వాత. ఖచ్చితంగా మనకు అసలు ఆయన అమర్నాథ్ గారిది ఆయన జీవితం చూసినప్పుడు ఆ స్థానంలోకి శ్రీలక్ష్మి గారు వచ్చి కూతురుగా ఆవిడ ప్రొటెక్ట్ చేసిందంటే ఏంటండి అది మామూలు విషయం. ఇవాళ రేపు ఆడపిల్ల గాని మగపిల్ల గాని ఎవరి జీవితాన్ని వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎవరి జీవితాన్ని వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతున్నారు. కరెక్ట్. కానీ కుటుంబాన్ని అంటు పెట్టుకునే వాళ్ళు ఎవరో ఉన్నారండి ఆ రోజుల్లో. కరెక్ట్. అంచేతంటే ఆ పైగా పెద్ద కూతురుగా తన బాధ్యత తల్లి పాత్ర పోషించింది అందరికి. ఎగ్జాక్ట్లీ. అలా మళ్ళీ మనకి చూడండి ఆవిడ జీవితం మొత్తం ఈ శాడ్ కి సంబంధించి ఇప్పుడు అంటే ఏవి బాధ్యతలు కావచ్చు ఇవన్నీ కూడా ఏదైనా కానీ కుటుంబం పాత్రలు చూసారా, తండ్రి వల్ల కుటుంబం ఇబ్బందుల పాలైనా కూడా దాన్ని అవుట్కమ్ అయ్యి తను మళ్ళీ ఒకవేళ 2 సినిమాలు దురదృష్టం వెన్నాడి 2 సినిమాల్లో తండ్రి పోనీ బతుకున్నప్పుడు ఆయన ఇది ఇచ్చేయలేకపోయినా చనిపోయిన తర్వాత కూడా 2 సినిమాలు పోయినాయి. ఎగ్జాక్ట్. అదే అంటే ఇక్కడ ఇంకోటండి ఆవిడ చేసిన పాత్రలు చూసుకున్నట్టయితే ఈ లైఫ్ కి పర్సనల్ లైఫ్ కి క్యారెక్టర్స్ కి అస్సలు సంబంధం లేదు. అది అండి అది జంజాల గారి గొప్పతనం, అది మనం చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే పాత్ర ఇమిడిపోయింది అసలు ఆ క్యారెక్టర్ లో పాత్రకి. అంటే ఆ పాత్ర ఇవి చేయగలదని గ్రహించడం అనేది రచయిత దర్శకుడి యొక్క గొప్పతనం, జంజాల గారి గొప్పతనం. జంజాల గారి వల్లే వీళ్ళ ఫ్యామిలీ ఒక విధంగా బయటపడింది. రైట్. ఓకే. ఈవిడ్ని ఎలా చేశాడు, తన తమ్ముడు రాజేష్ ని కూడా ఆయన పైకి తీసుకొచ్చాడు. ఓకే. బట్ అన్ఫార్చునేట్లీ కొంత ఆయనకి అది తర్వాత మాట్లాడుతుంది. ఇక శ్రీలక్ష్మి సత్యనారాయణ పట్నాయక్ గారు ఉరఫ్ అమర్నాథ్ గారు, వారికి పుట్టిన 5 ఆడపిల్లలో పెద్ద కూతురు శ్రీలక్ష్మి. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత తండ్రి మంచాన పడ్డాడు సాయంతో. మంచాన పడిన తర్వాత అప్పుడు అందరూ అప్పుడే వయసుకు వస్తున్నారు పిల్లలు, కొంత ఇది వచ్చేసింది. వచ్చిన తర్వాత ఒక పక్కనేమో మంచం మీద ఆయన పడుకున్నాడు. ఆయన పిల్లలందరినీ కూర్చోబెట్టిన తర్వాత ఈ పరిస్థితి ఇలా ఉంది, మరి ఏం చేస్తామని చెప్పేసి ఆవిడ తల్లి మీరన్నా ఒక పక్క నుంచి ఆయన ఎలా అంటున్నాడు, ఆయన మంచం మీద పడుకుని వద్దు అంటున్నాడు. ఆయనకు మళ్ళీ ఇదొక అపమానం ఎక్కువ. వద్దు అంటున్నాడు, మీరు ఉండండి, ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే పిల్లలన్నా ఇచ్చేయకపోతే ఎట్లాగా అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. ఇలా ఉంటుండగా ఆయన చనిపోయిన తర్వాత ఒక విషయం జరిగిందండి, అది చెప్పడం ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఏమండి, ఇది అయిపోయిన తర్వాత సినిమాలు ప్రయత్నించిన 2 సినిమాలు వచ్చి పోయినాయి. తండ్రి చనిపోయింది, కవర్ వచ్చింది, వెళ్ళింది, అంత్యక్రియలు పూర్తి చేసింది. అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత అండి అమర్నాథ్ గారు అంటే అభిమానం ఉన్న ఒక కలెక్టర్ గారు వచ్చారు. అమర్నాథ్ అంటే ఆర్టిస్ట్గా హీరోగా అభిమానం ఉంటారు కదండి, ఉంటారు. వచ్చి ఆయన ఏం చేశారంటే గొప్పవాళ్ళు చూడండి, ఇదివరకు ఎంత గొప్ప మనస్తత్వం ఉండేవాళ్ళు ఆఫీసర్స్. వచ్చి ఆ కలెక్టర్ గారు వచ్చారు అమర్నాథ్ గారి ఇంటికి, అద్దెలు వెతుక్కుంటూ వచ్చారు హైదరాబాద్. వచ్చి అమ్మ సారీ, ఆయన అభిమాని, నేను ఆయన హఠాత్తుగా మరణించడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను, నాకు ఏదో చేయాలని ఉంది, మీ ఇంట్లో డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు.
ఆ పరిస్థితి అంతా తెలుసు అమర్నాథ్ గారి ఫ్యామిలీ పరిస్థితి. ఓకే. ఉంటే ఎవరికైనా ఉద్యోగం ఇస్తానమ్మా, నాకు ఒక ఉద్యోగం ఇచ్చే స్థాయి ఉంది నాకు, అంచేత మీ డిగ్రీ ఎవరైనా చదివితే నేను ఉద్యోగం ఇప్పిస్తానంటే అప్పటికి ఎవరు లేరు, చదివి ఎడ్యుకేషన్ లేదు, చిన్న చిన్న చదువులే తప్ప డిగ్రీ ఎవరు చదవలేదు, లేరండి అన్నారు. అప్పుడు ఆయన ఇక ఏం చేస్తారు ఆయన, ఇప్పుడు సాయం చేద్దామని వచ్చారు, వెళ్ళిపోయింది. అప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక డిగ్రీ లేనప్పుడు నటన కాబట్టి 2 సినిమాలు ట్రై చేస్తే అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక తల్లి ఏడవటం మొదలుపెట్టింది. ఒక పక్కన భర్త పోయాడు, ఇవన్నీ జరిపోయిన మనం చెప్పుకున్నాం. భర్త పోయాడు, ఒక పక్కన ఈ డిగ్రీ కలెక్టర్ గారు రావటం వెళ్ళటం అంతా అయిపోయింది. అంటే అసలు ఏది ఎటు చూసినా అంధకారం కనిపిస్తుంది. ఎదురుగుండానో చుట్టూ పిల్లలు కనపడుతున్నారు, 8 మంది పిల్లలు. తల్లికి భయం వేసేసింది. భయం వేసేసి 2 సినిమాలు పోయిన తర్వాత ఇన్సిడెంట్, ఈ 2 సినిమాలు వేరే వాళ్ళని పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఈ సినిమాల్లో ఇక అవకాశాలు కూడా రావు నీకు, ఇది అయిపోయింది, అంచేత ఒక పని చేద్దామమ్మా, అంచేత మీరు కలిసి ఇంత విషం తాగి చచ్చిపోదామమ్మా అన్నది. ఇప్పుడు విజయారెడ్డి గారు చూసారా, మొన్న విజయారెడ్డి గారి కేసు, అది చెప్పింది ఆవిడ. ఇక నేను పోషించలేనమ్మా, నేను పని చేయలేను, నేను పోషించలేను, నాకేమీ రాదు. అంటే మీ నాన్నగారు పనిచేస్తుండగా సుఖంగా అనుభవించాను తప్ప ఇప్పుడు ఏమి చేయలేము. మీరా ఏమి ఒక పక్కన అవకాశం పోయింది, మళ్ళీ ఎవరు దీంతో, అంచేత ఎందుకు మనం చచ్చిపోదామమ్మా, ఎందుకు ఊరికే మన జీవితం ఇంతే అనుకుందాం, చచ్చిపోదామా అంది. అప్పుడు శ్రీలక్ష్మి లేచింది, కోపం వచ్చింది. అమ్మా 2 సినిమాలు అయిపోతే లేకపోతే ఇంకెవరో అవకాశాలు లేవా, నేను ప్రయత్నించలేనా, నేను ప్రయత్నం ఎందుకమ్మా అలా మాట్లాడతావు నువ్వు అని చెప్పి తల్లిని కేకలేసింది. నేనుంటాను, నేను చూసుకుంటాను, నేను ఎలాగైనా సరే మళ్ళీ సినిమాలు ప్రయత్నిస్తాను. ఏమ్మా మనమేం చెడ్డగా లేదు, తండ్రి చనిపోబట్టి మనం సినిమాలు చేయలేదు, కానీ మనమేం సినిమాలు బుక్ చేసిన తర్వాత వాళ్ళు చేయమని చెప్పేసి ఏదో డబ్బులు ఎక్కువ అడిగో ఈ లేదు, మన పరిస్థితులను బట్టి మనం సినిమాలు మానేయాల్సి వచ్చింది, అంతే తప్ప లేదు కదా, నేను మళ్ళీ సినిమాలు ప్రయత్నిస్తాను. ధైర్యంగా ఉంచండి, కుటుంబాన్ని నేను చూసుకుంటాను, మీరేమీ వద్దు, నువ్వు చేసుకోమని చెప్పి తల్లికి ధైర్యం చెప్పింది. అంటే తల్లి విషం తీసుకుని చచ్చిపోదాం అనే స్థితికి వచ్చిందంటే ఆ కుటుంబం పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. ఇచ్చేదంటే ఎక్కువ మంది పిల్లలతోటి పని చేసినా కూడా ఇంతమంది పోషించలేదు, అంతేగా మరి. అవును, అంట్లతో ఉన్నా కూడా ఇంతమందిని పోషించడం కష్టం, 8 మంది అంటే. అలాంటి పరిస్థితిలో మళ్ళీ శ్రీలక్ష్మి పట్టుదలగా వెళ్ళి సాధించి అప్పుడు అదృష్టం లాగా జంజాలుగా తగిలారు. ఒక రకంగా ఈవిడే హీరో, ఫ్యామిలీ హీరో ఏంటండి అంటే తన జీవితాన్ని చాలా త్యాగం చేసిందండి. తన గురించి ఆలోచించకుండా కుటుంబం సెటిల్ అయ్యేంత వరకు ఇలా చేసిందండి. ఏమండి ఇక వరుస పెట్టి సినిమాలు ఎలా చేసిందో, కామెడీ క్యారెక్టర్లు ఎలా క్రియేట్ చేశారో, ఏది రచయిత్రి పాషాణ వంటకం వండి విపరీతమైన వంటకాలు, తర్వాత ఇది వేణు గారు చచ్చిపోయారు, అర్ధరాత్రి గుర్తుకొచ్చి నాకు కథ గుర్తుకొచ్చిందంటే పేపర్ పెన్ను పట్టుకురండి అని చెప్పి అది చేసేది. ఇట్లా ఇక్కడ మనం ఇంకోటి చెప్పుకోదగిందండి, కాంబినేషన్స్ అండి, పక్కన పడ్డ కాంబినేషన్స్. వేలు గారు, ఆ తర్వాత వీరభద్రరావు గారు, తర్వాత బ్రహ్మానందం గారు, తర్వాత చిట్టి ఎప్పుడో కొడుకు పోయాడని చెప్పేసి నాయన చిట్టి అంటే ప్రతి వాడిని కౌగిలించుకుంటుంది. బ్రహ్మానందం మొగుడు జయముని శ్రీరాముడు అనుకుంటాడు. అది చాలా సినిమాలు ఏమండి ఇలాగా టిపికల్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసండి జంజాల గారు. ఆవిడికి ఒక ఆహార్యాన్ని, ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసేసి మొత్తం దాంతో 100 కొద్ది సినిమాలు చేసే అవకాశాన్ని, అమాయకత్వం క్యారెక్టర్. ఇంకోటండి, ఇప్పటికీ ఇండస్ట్రీలో శ్రీలక్ష్మి గారి స్థానాన్ని ఫిల్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు, క్వశ్చన్ మార్క్. ఇంతవరకు లేరు, చూడండి ఇంతవరకు ఇప్పటికి బ్రాండ్ అలా అయిపోయింది. అంతే, ఆవిడ అమాయకత్వం మెయిన్. అమాయకత్వంలో చాలా ఇదనమాట, అంత పాత్రని అలా నటించేవాళ్ళు కూడా లేరండి. అమాయకత్వం డైలాగ్ చెప్పడం కూడానండి చాలా న్యాచురల్ గా, సహజంగా, అమాయకత్వంగా. ఏమండి
నేను పాదపూజ చేసుకోవాలండి. తర్వాత అదే విశ్వనాథ్ గారి సినిమాలో కూడా జంజాల గారు రాసి ఉంటారు. ఏమండి ఎక్కువ శాతం జంధ్యాల గారు కదండి, జంజాల గారే మెయిన్ జంజాల గారు, తర్వాత రేలంగి నరసింహరావు గారు, వీళ్ళ కామెడీ డైరెక్టర్లు అందరూ కూడా కృష్ణారెడ్డి గారు ఉంటారు, మళ్ళీ కృష్ణారెడ్డి గారు, ఈవి సత్యనారాయణ గారు, వాళ్ళందరికంటే వాళ్ళందరూ తర్వాత వచ్చారు. జంధ్యాల గారు, శ్రీలక్ష్మి గారికి జంజాల గారు, మన ఈయన రేలంగి నరసింహరావు, వాళ్ళిద్దరేనండి ఎక్కువగా. ఎందుకంటే ఆ తరంలో అప్పట్లో బాగా క్యారెక్టర్స్ క్రియేట్ చేసి ఇచ్చిన వారు వాళ్ళిద్దరేనండి. ఇది అయిన తర్వాత ఇక జంజాల గారిని బతిమాలి రాజేష్ని కూడా కొంచెం మా తమ్ముడికి మా కుటుంబం ఇది రావాలంటే అని చెప్పేసి జంజాల గారిని బతిమాలి రాజేష్ గారిని కూడా తీసుకొచ్చింది ఇండస్ట్రీ. రాజేష్ అన్నయ్య, ఏమండి తీసుకొచ్చిన తర్వాత 1900 అతను తర్వాత చెప్తాను. ఇప్పుడు మన హీరోయిన్ ఉంది కదా ఐశ్వర్య, అది రాజేష్ దాంట్లో చెప్తాను. అదే వాళ్ళ ఫాదర్ అంటున్నా, ఆ ఫాదర్ ఐశ్వర్య ఫాదర్ అంటే ఐడెంటిటీ కోసం అంతే. తర్వాత 2 జళ్ల సీతతో బాగా పాపులర్ అయిపోయారు. కరెక్ట్, 2 జళ్ల సీత, ఏమండి. ఆ తర్వాత ఇక వరుసగా జంజాల గారే అవకాశం ఇచ్చారు. తర్వాత బయట సినిమాలు చేశారు. అవి రాజేష్ వచ్చినప్పుడు చెప్తాను. ఇక శ్రీలక్ష్మి ఈ రాజేష్ని సెటిల్ చేసేసిన తర్వాత ఆ తర్వాత రాజేష్ జీవితం ఎలా అయింది అనేది రాజేష్ దాంట్లో చెప్తాను. ఇక శ్రీలక్ష్మి మాత్రం కుటుంబం కోసమే ఇచ్చేసింది, ఏమండి. తర్వాత మధ్యలో ఒక పెళ్లి చేసుకుని ఈవిడ సాక్రిఫైస్ చూడండి చెప్తాను. నేను సాక్రిఫైస్ చెప్పాను కదా, నేను ఒకవేళ నేను బిడ్డను కంటే ప్రెగ్నెన్సీ వచ్చింది పెళ్లి చేసుకున్న తర్వాత, బిడ్డను కంటే నేను కుటుంబానికి మళ్ళీ ఇది సపోర్ట్ ఉండదు, ఈ సంసార బాధ్యతలో ఇచ్చిపోతానని చెప్పేసి బిడ్డను అబార్షన్ చేయించుకున్నా. కేవలం ఫ్యామిలీ కోసం అండి. ఒక ఆడపిల్ల ఎవరుంటారండి ఈ రోజుల్లో ఇచ్చేదంటే దాంతో అతను వెళ్ళిపోయాడు, ఏమైనా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ నిర్ణయంతో మరి ఎలా ఒప్పుకోలేడు కదా అతను. అదే భర్తగా ఆయన డెసిషన్ తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయినా కూడా తర్వాత ఈవిడికి ఈవిడ అంటే ఒరిజినల్గా ఏ క్యారెక్టర్ వేసిందో ఆ క్యారెక్టరే ఈవిడిది కూడా ఒరిజినల్గా. అమాయకత్వం డబ్బుల విషయంలో కానీ దేని విషయంలో కానీ ఈవిడ పెద్దగా పట్టించుకునే ఇది కాదు. ఎంత వస్తే అంత ఇది వచ్చింది, అంత కుటుంబానికి పెట్టడం, అంత ఒక ఇల్లు మాత్రం కట్టుకుంది. తర్వాత దీంట్లో ఈ జీవితం ఇదైన తర్వాత రాజేష్ కొన్ని విషయాల్లో స్థలాల విషయాల్లో కూడా మోసపోయింది. మోసం చేశారు. తర్వాత రెమ్యునరేషన్స్ కూడా ఇవ్వలేదు. తర్వాత రాజేష్ కూడా మధ్యలో కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అది రాజేష్ దాంట్లో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ శ్రీలక్ష్మి కుటుంబ బాధ్యత వహించింది. ఆ కుటుంబాన్ని కూడా వదిలించి సాయం చేసింది. కానీ ముందు ఈ ఫ్యామిలీని సెట్ చేయాలి కదా, ఆడపిల్లలు మొత్తం పిల్లలందరూ ఈ ఫ్యామిలీని సెట్ చేసింది. ఆ తర్వాత రాజేష్ బాధ్యత తీసుకోవాలి కదా ఫ్యామిలీది, తీసుకోకుండా మధ్యలోనే వెళ్ళిపోయాడు. మధ్యలో వెళ్ళిపోతే మళ్ళీ శ్రీలక్ష్మి తీసుకుంది. ఇప్పుడు ఒక రిలీఫ్ రావాలి కదా, అందుకని ఈయన చేసుకుని ఈ పోయింది పోగా అయింది పోగా మెడ్రాస్లో ఒక ఇల్లు కట్టుకుని ఒక పోర్షన్లో తనుంటూ 5 పోర్షన్ అద్దెకిచ్చి ఆ డబ్బులతోనే బతుకుతుందండి. సినిమాలు తర్వాత తగ్గిపోతాయి కదా, తగ్గిపోయినాయి కదా. ఇంకేంటంటే వయసుతో పాటు ఇప్పుడు వయసులో ఉన్నట్టు పెర్ఫార్మెన్స్ ఇప్పుడు వయసు తర్వాత రావు. పైగా రంజింపు చేయలేము మనం ప్రేక్షకుల్ని. సో దీంతో ఇప్పుడు ఏదన్నా వస్తే సీరియల్స్ వెబ్ సిరీస్లో వేస్తూ చీకట్లో అనేది మధ్యలో వేసింది అనుకుంటాను. సినిమాలు చేస్తున్నారు, సీరియల్స్ చేస్తున్నారు, ఏది వస్తే అది చేస్తూ తన ఒంటరి జీవితం గడుపుతుంది. శ్రీలక్ష్మి ఇంత చేస్తుంటే రాజేష్ ఏం చేశాడు, ఎందుకు వెళ్ళిపోయాడు అనేది రేపటి ఎపిసోడ్లో చెప్తాను.